హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. తెలుగులో సంబంధించి ప్రతి ఒక్క గ్రామర్ బిట్ కూడా మనకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు సర్పమ్ములను తేలు, పలనాటి సీమ పల్లెటూర్లు అనేసి ఇచ్చారండి. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? ఇక్కడ మనకు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అనేసి ఇచ్చారండి. నాగులేటు అంటే నాగులేరు గురించి చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు అనేసి వచ్చారండి. సో పలనాటి సీమ పల్లెటూర్లు అనేసి ఇచ్చారు. పలనాటి అంటే పల్నాడు అండి. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారం అనే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేటతెల్లం చేస్తూ శతక వాగ్మయమునకు ఉపయోగించు ఆట వెలధిలో పద్యాలను రచించాడు. విశ్వదాభిరామ వినురమేమ అనేటటువంటి మకుటంతో పద్యాలను రాశారు. 2509 పద్యాలతో వేమన పద్య రత్నావళి అనే గ్రంథాన్ని తాడాంకి వెంకట లక్ష్మణ నరసింహారావు గారు రాశారు. సో వేమన పద్యాలలో ఎక్కువగా ఉండేటటువంటి ఛందస్సు ఏది అనేసి ఇచ్చారు. సో వేమన గారు ఎక్కువగా ఏ పద్యాలను రాశారండి? ఆట వెలదిలో పద్యాలను రచించారు. సో ఎక్కువగా ఏ ఛందస్సు ఉంది? ఆట వెలది. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే తాడాంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం. సో ఇక్కడ ఇచ్చారు కదండి, వేమన పద్య రత్నావళి అనే గ్రంథాన్ని తాడాంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? వేమన పద్య రత్నావళి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ మహాత్ముడు బయలుదేరగా గే రచయిత ఎవరు అనేసి వచ్చారు. సో ఎవరండి? బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు బయలుదేరగా అనేటటువంటి గే రచయిత బసవరాజు అప్పారావు. నెక్స్ట్ క్వశ్చను, బుధులు అను పదానికి అర్థము ఏమి అనేసి వచ్చారండి. బుధులు అంటే పండితులండి. బుధులు అంటే ఎవరు? పండితులు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, కపి పదానికి పర్యాయ పదాలు అడిగారు. కపి పదానికి పర్యాయ పదాలు వచ్చేసి కోతి మర్కటం అండి. కోతి మర్కటం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, రక్తము పదానికి నానా అర్థాలు. రక్తము పదానికి నానా అర్థాలు చూసుకున్నట్లయితే ఎరుపు రుధిరం అండి. ఎరుపు రుధిరం. నెక్స్ట్ క్వశ్చను, అమావాస్య పదానికి వికృతి పదం అడిగారు. అమావాస్య పదానికి వికృతి పదం వచ్చేసి అమవస అండి. అమవస. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అండి. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది అనేసి వచ్చారు. సో ఏమిటది అండి? అద్దం అండి. అద్దం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది అనేసి వచ్చారు. ఈ వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. సో అవ్యయం ఏమవుతుందని మనకు? ఆహా అనేది అవ్యయం. లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని అవ్యయాలు అంటారు. సో కాబట్టి ఆహా అనేది మనకేమవుతుంది? అవ్యయం అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, వృద్ధ జనుల యొక్క సేవ. వృద్ధ జనుల యొక్క సేవ అనేసి అడిగారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యొక్క అనేసి ఇచ్చారండి. యొక్క అనేసి ఇచ్చారు కాబట్టి ఏమవుతుందండి? కిన్ కున్ యొక్క లోన్ లోపల ఏ విభక్తి అవుతుంది? షష్ఠీ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తృతీయ విభక్తి అంటే ఏమేమి వస్తాయండి? చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి వస్తుంది. చతుర్థి విభక్తి వచ్చేసి కొరకొన్ కై అనేది చతుర్థి విభక్తి.
నెక్స్ట్ సప్తమి విభక్తి ఇచ్చారు, అందున్ నన్ అండి. సప్తమి విభక్తి ప్రత్యయాలు చూసుకున్నట్లయితే అందున్ నన్. చతుర్థి విభక్తికి వచ్చేసి మనకేమవుతుందండి, కొరకున్ కై. తృతీయ విభక్తికి వచ్చేసి చేతన్ చేన్ తోడన్ తోన్. ఇక్కడ మనకు కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటటువంటి ప్రత్యయాలు వస్తే అది ఏ విభక్తి అవుతుంది, షష్ఠీ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మహతి వాచకాలు అనగానేమి అనేసి వచ్చారండి. మహతి వాచకాలు అనగానేమి? సో ఇక్కడ మనకు పురుషులను సంబోధించే పదాలను ఏమంటారని, మహద్వాచకాలు అంటారు. మహద్వాచకాలు. మహద్వాచకాలు అంటే పురుషులను సంబోధించే వాటిని మహద్వాచకాలు అంటారు. మహతీ వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలండి. మహతీ వాచకాలు అంటే ఏంటి, స్త్రీలను సంబోధించే పదాలను మహతీ వాచకాలు అంటారు. నపుంసకలింగానికి సంబోధించే పదాలను వచ్చేసి అహమద్వాచకాలు అంటారండి. అహమద్వాచకాలు. సో వీటిని నపుంసకులను బోధించే వాటిని ఏమంటారండి, అహమద్వాచకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చను, పద్యము బహువచన రూపం అడిగారు. పద్యము అంటే పద్యాలు అండి. పద్యానికి పద్యాలు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి అనేసి వచ్చారండి. క్రియ వచ్చేసి చదువుతున్నది, కర్మ వచ్చేసి మనకేమవుతుందండి, పాఠము అవుతుంది. కర్త వచ్చేసి సుమేధ. కాబట్టి ఇక్కడ కర్మ అనేది ఏదండి, పాఠము. పాఠం అనేది కర్మగా చెప్పచ్చు. క్రియ ఏంటిదండి, చదువుతున్నది. కర్త ఎవరు, సుమేధ. నెక్స్ట్ క్వశ్చను, స్థ్యా అను అక్షర క్రమం ఇచ్చారు. స్థ్యాలో స్ త్ అలాగే ఈ ఆ అనేటటువంటి స్థ్యా అనేటటువంటి మనకు 4 అక్షరాలు అయితే ఉంటాయండి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, కింది వాటిలో అనునాసికమును గుర్తించుము అనేసి ఇచ్చారండి. అనునాసికాలు అని మనం వేటిని అంటారు అండి, జ్ఞ, ఇన, అలాగే నా, అన, మ. వీటిని వచ్చేసి అనునాసికాలు అంటారండి. సో వీటిల్లో ఏముందండి, నా అనేది ఉంది కాబట్టి అనునాసికం అవుతుంది. ఇక్కడ కా అనేది మనకేమవుతుంది, పరుషం కిందికి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ నా అండి. అనునాసికం నా. మీకు చెప్పాను కదా, ఇన, జ్ఞ, అన, నా, మా అండి. వీటిని అనునాసికాలు అంటారు. దీంట్లో ఉన్న అక్షరం ఏంటి మనకు, నా. సో నా అనేది అనునాసికం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో ఇక్కడ కా అనేది మనకేమవుతుందండి, పరుషం కిందికి వస్తుంది. గా అనేది సరళం కిందికి వచ్చింది. గజడ తబలు సరళాలండి, కచట తబలు పరుషాలు. సో కా అనేది మనకు పరుషం కిందికి వస్తుంది. ఇక్కడ యా అనేది యా అనేది మనకు అంతస్తాల కిందికి వస్తుందండి. యా అనేది దేని కిందికి వస్తుంది, అంతస్తాల కిందికి వస్తుంది. అంతస్తాలు అంటే మనకి ఏమేమి వస్తాయండి, యా, రా, అలా, వా. ఇవి మనకు అంతస్తాల కింద చెప్తాము. సో యా అనేది అంతస్థం అవుతుందండి. ఇక్కడ అనునాసికం అడిగారు కాబట్టి నా అనేది అవుతుంది. నెక్స్ట్ కుట్టుసురు పదంలో ఉన్న సంధి ఏది అనేసి ఇచ్చారండి. సో కుట్టుసురు మనకు పదము ఏమవుతుందండి, కరు ప్లస్ ఉసురు కుట్టుసురు అవుతుందండి. కరు ప్లస్ ఉసురు కుట్టుసురు. సో ఇక్కడ టాకి టా వస్తుంది కాబట్టి ఇదేమవుతుందండి, ద్విరుక్త టకార సంధి అవుతుందండి. కుట్టుసురు కానీ, నెక్స్ట్ చిట్టెలుక కానీ, అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వీటిని దాటి ఎప్పుడు ఇంకా వేరేటి ఇవ్వరు. కట్టెదురు కానీ, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నట్టిల్లు కానీ, చిట్ట చివర కానీ, ఇవన్నీ ద్విరుక్త టకార సంధి కిందకే వస్తాయి. కుట్టుసురు లేకపోతే చిట్టెలుక, కట్టెదురు, నట్టిల్లు, చిట్ట చివర అండి. చిడు ప్లస్ చివర చిట్ట చివర. ఇవి మనల్ని ఎక్కువగా అడిగేటటువంటి పదాలండి ద్విరుక్త టకార సంధికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చను,
అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూకారం పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రము అనేసి ఇచ్చారండి. సంధి సూత్రాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు సంధిని విడదీయడమే కాదు, సంధి సూత్రాలలో మనకు మళ్ళీ ఎలా అడుగుతారండి, అకారానికి ఏ ఐలు పరమైతే ఏమొస్తుంది అనేసి అడుగుతారు. ఐకారం వస్తుంది. ఓ ఔలు పరమైతే ఏ కారం వస్తుంది అనేసి అడుగుతారు. ఈ విధంగా కూడా మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. సో ఇది మనకు ఏ సంధికి సంబంధించిందండి, వృద్ధి సంధికి సంబంధించింది. ఆప్షన్ 2 అండి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రు కారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి, వృద్ధి సంధి. నెక్స్ట్ క్వశ్చను, అర్ధరాజ్యము విగ్రహవాక్యం గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో చాలామంది రాజ్యం యొక్క అర్ధభాగము అనేసి రాస్తూ ఉంటారు. సో దీనికి రాజ్యము అర్ధభాగము అర్ధరాజ్యం అవుతుందండి. రాజ్యము అర్ధభాగము అర్ధరాజ్యం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఇక్కడ మనకు గురువు లఘువు చిహ్నము ఏ గణము అనేసి ఇచ్చారండి. సో గణాలు కూడా కంపల్సరీ నేర్చుకోండి. ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు భగనము. ఫస్ట్ది ఏంటండి, భగనం. సో దీనికి మనకు ఆల్రెడీ చెప్పాను కదా, యమాత రాజ బాణసలగము. ఇది వచ్చినట్లయితే మీకు అన్ని గణాలు వస్తాయండి. యా మా తా రా. సో దీర్ఘాలు దేనికి ఉంటాయి అనేది కూడా చూసుకోండి. జ బా నా సా లా గమ్ అండి. సో దీర్ఘాలు ఉండే వాటికి మీరు గురువులుగా పెట్టుకోండి. సో మా అనేది లఘువు అవుతుంది, దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇది లఘువు గురువు అండి. సో దీంట్లో చూసుకోండి, భగనము అంటే మీరు ఎలా చూస్తారండి, ఇక్కడ బా నుంచి 3 చూసుకోండి, 3 అక్షరాలు చూసుకోండి సరిపోతుంది. భగనము అంటే మనకు ఏమవుతుందండి, 3 అక్షరాలు చూసుకోమన్నాను కదా. సో కాబట్టి ఏమవుతుంది, గురువు లఘువు మనకు భగనం కింద వస్తుంది. సో మీకు కరెక్ట్ ఆన్సర్ ఈయనే తెలిసిపోయింది కదా. ఒక గురువు 2 లఘువులు ఉంటే ఏమవుతుందండి, భగనము అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మిగిలినవి కూడా చూద్దామండి, చూపిస్తాను. మిగిలిన వాటికి కూడా ఇంతే, 3 అక్షరాలు తీసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జగనము అనేసి ఇచ్చారు. జగనానికి చూసుకున్నట్లయితే మనకు ఏమవుతుందండి, లఘువు గురువు లఘువు దేని కిందకి వస్తుంది, జగనం కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ సగనం ఇచ్చారు కదా, సా ఎక్కడ ఉందండి, సా ఇక్కడ ఉంది. సాకి మళ్ళీ 3 అక్షరాలు, సా లా గమ్ తీసుకోండి. సో సగనానికి ఏమొస్తుందండి, 2 గురువులు 1 గురువు, మనకు సగనం వస్తుంది. నెక్స్ట్ యగనం అండి. యగనానికి చూసుకున్నట్లయితే మనకు అదే విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎరేజ్ అయిపోయింది. సో ఇక్కడ లఘువు 2 గురువులు యగనం కింద వస్తుంది. ఎలా చూసుకోవాలో చూపించాను కదా. సో ఈ విధంగా మీరు గణాల ఏ ఘనం ఇచ్చినా సరే మీరు వాటి యొక్క చిహ్నాలను ఈజీగా గుర్తుపట్టచ్చు. సో ఇక్కడ ఇచ్చింది మనకు ఏ గణం అవుతుందండి, భగనము అవుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ అడిగారు. సో వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే మనకు ఒక హల్లు అనేక సార్లు ఆవృతమైతే దాన్ని ఏమంటామండి, వృత్యానుప్రాస అలంకారం అంటాము. సో మనకు ఇచ్చినటువంటి వాటిల్లో దీంట్లో మనకు ఏ హల్లు పునరావృతం అవ్వలేదు, దీంట్లో కూడా అవ్వలేదండి. దీంట్లో వచ్చేసి వాడు బడికి వడిగా వచ్చాడు. సో ఇక్కడ డా అనేది మనకు పలుసార్లు ఆవృతమైనది కాబట్టి ఇదేమవుతుంది, వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సకర్మక వాక్యము, సో ఏ క్రియలో అయితే కర్మ ఉంటుందో సో దాన్ని సకర్మక వాక్యం అంటారండి.
ఏ క్రియలో అయితే కర్మ ఉంటే దాన్ని సకర్మకం అంటారు. సో సకర్మక వాక్యములలో మనకు వరుసగా కర్త ఉండాలి, కర్మ ఉండాలి, క్రియ ఉండాలండి. వరుసగా ఏముండాలి? కర్త ఉండాలి, కర్మ ఉండాలి, క్రియ ఉండాలి. సో ఈ మూడు ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము? సకర్మక వాక్యం అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఫస్ట్ చూసుకుందాం. రాముడు అనేది కర్త, కర్మ వచ్చేసి విల్లును, క్రియ అనేది విరిచాడు. సో దీంట్లో కర్త, కర్మ, క్రియ ఉంది కాబట్టి సకర్మక వాక్యం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పక్షి అనేది కర్త, సో క్రియ వచ్చేసి మనకు అరిచింది. సో ఇక్కడ మనకు దేని గురించి ఎందుకు అరిచింది అనేసి ఇవ్వలేదు. పక్షి పిల్లిని చూసి అరిచింది అంటే ఆడ పిల్లి అనేది మనకు కర్మ అవుతుంది. సో ఇక్కడ పక్షి అరిచింది, కేవలమని అరిచింది అంతే. దాంట్లో మనకి ఎటువంటి కర్మ లేదు కాబట్టి ఇది సకర్మక వాక్యం కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. కింద చూసుకున్నట్లయితే థర్డ్ వన్, కౌసల్య రాముడిని చూసి సంతోషించింది. దీంట్లో కర్త ఎవరండి? కౌసల్య. క్రియ ఏది? సంతోషించింది. కర్మ ఎందుకు ఎవరిని చూసి సంతోషించింది? రాముణ్ణి చూసి సంతోషించింది. కాబట్టి దీంట్లో కర్త, కర్మ, క్రియ మూడు కూడా ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మరునాడే వడ్రంగులను వెంట పెట్టుకొని వచ్చాడు. దీంట్లో వచ్చాడు అనేది క్రియ, కర్త ఏంటి? వెంట పెట్టుకు రావడం. కర్త వచ్చేసి వడ్రంగులను, కర్మ ఏంటండి? వాళ్ళను వెంట పెట్టుకొని వచ్చారు. సో దీంట్లో కూడా మనకు కర్త, కర్మ, క్రియ ఉంది. సో లేనిది దేంట్లో అండి? ఆప్షన్ 2. కాబట్టి సకర్మక వాక్యం ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవిక చర్యలను ఏమంటారు అనేసి ఇచ్చారండి. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి మానసిక చర్యలను, అవయవిక చర్యలను ఏమంటారండి? స్పష్టీకరణాలు అంటారు. ఏమంటారు? స్పష్టీకరణాలు. ఆప్షన్ 3. నెక్స్ట్ నాటకీయకరణ వలన ప్రయోజనం కానిది ఏంటిది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ చూద్దాము. ఆకర్షణీయమైన నటన అలవడుతుంది. సో కరెక్ట్, ఇది ప్రయోజనము. సభాకంపం పోతుంది అంటే మనకు స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది కదా, సో అది అనేది పోతుంది అనమాట నాటకాల వల్ల. అలాగే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. సో కరెక్టే అండి, విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు. విద్యార్థులు అలసట పొందుతారు అనేది మనకు ప్రయోజనం కాదు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పద్యబోధన ప్రయోజనం కానిది ఏది అని అడిగారు. సో రసానుభూతి, ఆనందానుభూతి, తదాత్మికం కలుగుతుంది అనేసి వచ్చారండి. ఇవన్నీ కూడా కరెక్టే. పద్యబోధన వల్ల మనకు రసానుభూతి, ఆనందానుభూతి, తదాత్మ్యం కలుగుతుంది. అలాగే సముచిత వైఖరులు పెంపొందుతాయి, నైతిక ధార్మిక విలువలు కూడా మనకు పెంపొందుతాయండి. ఇక్కడ మనకు పద్యబోధన అనేసి ఇచ్చారంటే పద్యాన్ని చదవటం వల్ల అని అర్థం అండి. సో ఈ పద్యాన్ని చదవటం విస్తారపట్నం అలవాటు పడుతుంది కాదు, గద్య బోధన వల్ల మనకు విస్తారపట్నం అనేది అలవాటు పడుతుంది, కానీ పద్యబోధన ద్వారా విస్తారపట్నం అలవాటు అవ్వదు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి, పద్యబోధన ప్రయోజనం కానిది. సో మీకు పద్యబోధన ప్రయోజనాలు అడిగితే ఏంటి అండి? నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి, సముచిత వైఖరులు పెంపొందుతాయి, రసానుభూతి, ఆనందానుభూతి, తదాత్మ్యం కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే త్రిభాష 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచ్చట ఉంది అనేసి ఇచ్చారండి. సో ఎక్కడ ఉందండి ఇది? మనకు ఢిల్లీలో ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది ఎవరు అనేసి ఇచ్చారండి. జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యం దేనికండి? NCF 2005. జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైనటువంటి విద్యా విధానం NCF 2005 అండి. నెక్స్ట్ క్వశ్చను, మన రాష్ట్ర ప్రభుత్వము 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామండి? నాన్ డిటెన్షన్ పద్ధతి అంటారు. సో ఇంకొక రకంగా ఏమంటామంటే నాన్ డిటెన్షన్ పద్ధతిని ఎప్పుడు రద్దు చేశారు అంటే 1971లో రద్దు చేశారండి.
ఇది కూడా ఒక క్వశ్చనే. ఇక్కడ మనకు మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లల్ని తప్పించే పద్ధతిని రద్దు చేసింది అనేసి ఇచ్చారు. సో ఆ పద్ధతిని ఏమంటాము? నాన్ డిటెన్షన్ పద్ధతి అంటాము. సో ఏ సంవత్సరంలో అండి ఈ పద్ధతి మనకు మొదలైంది? 1971. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయినా క్వశ్చన్ అయితే అడుగుతారు. తృప్తి అనే పాఠ్య భాగమును రచించినది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సత్యం శంకరమంచి అండి. తృప్తి అనే పాఠ్యభాగం రచించింది ఎవరు అంటే సత్యం శంకరమంచి. నెక్స్ట్ క్వశ్చన్, తృప్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము. తృప్తి అనే పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏది అంటే మానవ విలువలండి, మానవ విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక హల్లుకు 2 వేరువేరు హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము, ద్విత్వాక్షరము పైవేవి కాదు అనేసి ఇచ్చారు. సో ఒక హల్లుకు 2 వేరువేరు హల్లులు వచ్చేసి మనకు ఒత్తుగా చేరితే దాన్ని వచ్చేసి ఏమంటాము అంటే సంశ్లేషాక్షరం అనేసి పిలుస్తామండి. 2 వేరువేరు హల్లులు అనమాట. సంశ్లేషాక్షరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ, ఇది వచ్చేసి మనకు సంశ్లేషాక్షరం అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ది వచ్చేసి జాతీయానికి సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది ఒక విశేష అర్థాన్ని ఇచ్చే దానిని పదబంధము అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 జాతీయాన్ని పలుకుబడి అనే పేరుతో పిలుస్తారు. ఆప్షన్ 3 నెమరు వేయటం అనేది ఒక జాతీయం. ఆప్షన్ 4 పైవన్యు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అండి, పైవన్యు. జాతీయానికి సంబంధించినటువంటి సరి అయిన సమాధానం ఏంటంటే ఒక విశేష అర్థాన్ని ఇచ్చే దానిని పదబంధం అంటారు. అంటే జాతీయానికి ఇంకొక పేరు ఏంటంటే పదబంధం అండి, పదబంధం అనేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్, జాతీయాన్ని పలుకుబడి అనే పేరుతో కూడా పిలుస్తారు. జాతీయానికి వచ్చేసి పదబంధము అలాగే పలుకుబడి అనేసి కూడా పిలుస్తారండి. మనకు నెమరు వేయటం అనేది కూడా ఒక జాతీయం. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వా అనునది ఒక అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేస్తే మనకు ఫస్ట్ది వచ్చేసి మూర్ధాన్యం, ఆప్షన్ 2 దంతోష్ట్యం, ఆప్షన్ 3 ఓష్ట్యము, ఆప్షన్ 4 కంఠోష్ట్యము అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వా అనునది మనకు దంతోష్ట్యం అవుతుందండి. దంతోష్ట్యం, వా అనే అక్షరాన్ని వచ్చేసి దంతోష్ట్యము అనేసి పిలుస్తాము. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు మూర్ధన్యము అనేసి వేటిని పిలుస్తారంటే, మూర్ధము అంటే శిరస్సు లేదా దవడ మధ్య భాగం అండి. సో వాటితోటి మనకు దవడ మధ్య భాగంతో మనకు పలకబడేటటువంటి అక్షరాలను వచ్చేసి మూర్ధన్యాలు అనేసి పిలుస్తారు. వీటికి వచ్చేసి మనకు టాటా, నెక్స్ట్ డాఢా, తర్వాత నా, షా, లా ఇవన్నీ మనకు మూర్ధన్యాల కిందికి వస్తాయండి. నెక్స్ట్ ఓష్ట్యము అంటే మనకు వచ్చేసి పెదాల సహాయంతో పలుకబడే వాటిని ఓష్ట్యాలు అనేసి పిలుస్తారండి. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకు ఊ, అలాగే ఊ, నెక్స్ట్ పాప, బాబా, మా ఇవన్నీ కూడా మనకు ఓష్ట్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ కంఠోష్ట్యములు అనేసి ఇచ్చారండి. కంఠోష్ట్యములు అంటే మనకు ఏ అక్షరాలు అంటే కంఠము మరియు పెదాలతో పలికేటువంటి వాటిని వచ్చేసి కంఠోష్ట్యములు అంటారు. అవి ఏవి అంటే ఓ, అలాగే ఓ, అవులను వచ్చేసి కంఠోష్ట్యాలు అనేసి పిలుస్తారండి. సో ఇక్కడ వా అనున్నది మనకు ఏమవుతుంది? దంతోష్ట్యము. దంతోష్ట్యం అంటే ఓన్లీ వా అనే అక్షరాన్ని మాత్రమే పిలుస్తామండి. కంఠోష్ట్యం అంటే ఓ, ఓ, ఔ, అలాగే ఓష్ట్యము అంటే ఊ, ఊ, అలాగే పాప, బాబా, మా అనేటివి మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బండి పదానికి బహువచన రూపం ఏది? బండి అనేటటువంటి పదానికి బహువచన రూపం అడిగేశారు. బండి అంటే బల్లు అండి. బండికి బహువచన రూపం బల్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంధి పదాలలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షను జగానికంతా అంటే జగానికి ప్లస్ అంతా, జగానికంతా ఇత్వ సంధి. ఆప్షన్ 2 విషాదాశ్రువులు, విషాద ప్లస్ అశ్రువులు సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ 3 ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా అత్వ సంధి. ఆప్షన్ 4 విరామం ఎరుగక, విరామము ప్లస్ ఎరుగక, విరామం ఎరుగక ఉత్వ సంధి అనేసి ఇచ్చారండి. వీటల్లో మనకు సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సరి కానిది వచ్చేసి దీంట్లో ఆప్షన్ 3 అండి. ఆహాహా అంటే ఆహా ప్లస్ ఆహా, ఆహాహా ఆమ్రేడిత సంధి అండి. ఇది అత్వ సంధి అయితే కాదు, ఆమ్రేడిత సంధి అవుతుంది. మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే జగానికంతా అంటే జగానికి ప్లస్ అంతా జగానికంతా ఇత్వ సంధి. ఆప్షన్ 2 విషాదాశ్రువులు అంటే విషాద ప్లస్ అశ్రువులు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ విరామం ఎరుగక విరామము ప్లస్ ఎరుగక విరామం ఎరుగక ఉత్వ సంధి. ఇవన్నీ కూడా కరెక్ట్. సో సరికానిది ఆహాహా అండి, ఇది మనకు ఆమ్రేడిత సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి నన్ తత్పురుష సమాసానికి సంబంధించి సారీ అయినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సంస్కృతంలో నన్ అనేది వ్యతిరేకార్థక బోధకం. ఆప్షన్ 2 నన్ బదులు తెలుగులో ఆ అన్ అనే ప్రత్యయాలు వాడతారు. ఆప్షన్ సి నన్ అనున్నది అవ్యయం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఏబీసీలలో ఏవి సరైనవో ఒకసారి అయితే మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోండి. కంటెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లెసన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ సరి అయినవేనండి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనవే. నన్ తత్పురుష సమాసానికి సంబంధించి సంస్కృతంలో నన్ అనేది ఒక వ్యతిరేకార్థక బోధకం. ఇక్కడ నన్ బదులు తెలుగులో వచ్చేసి ఆ అన్ అనేటటువంటి ప్రత్యయాలను వాడతాము. అలాగే నన్ అనున్నది ఒక అవ్యయం. సో అన్నీ కరెక్టే అండి, ఏబీసీలు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పదాలలో సరికాని సమానార్థక పదాలను గుర్తించండి. సమానార్థక పదాలండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చిల్వా అంటే సర్పము అహి అని ఇచ్చారు. ఆప్షన్ 2 జలము అంటే సుధా కంజము. ఆప్షన్ 3 తావి అంటే పరిమళము సౌరభం. ఆప్షన్ 4 హృదయము అంటే యథ డెందము అనేసి ఇచ్చారు. వీటిల్లో సరికాని సమానార్థక పదం అండి. సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అనేది సరికాదండి. ఇక్కడ జలము అంటే నీరు ఉదకము ఇవి మనకు సమానార్థక పదాలు అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిల్వ అంటే సర్పము అహి. ఆప్షన్ 3 తావి అంటే పరిమళము సౌరభము. ఆప్షన్ 4 హృదయము అంటే యథాదండ. ఇవి కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇబము పదాన్ని పర్యాయ పదంగా గల పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది చిల్వ, ఆప్షన్ 2 హితము, ఆప్షన్ 3 కరి, ఆప్షన్ 4 జలము అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఇబము అనే పదానికి పర్యాయ పదం అండి. ఇబము పర్యాయ పదం వచ్చేసి కరి. కరి అనేది పర్యాయ పదం. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కంబలము పదానికి వికృతి రూపము. కంబలము అనేటటువంటి పదానికి వికృతి రూపం వచ్చేసి కంబడి అండి. కంబడి. కంబలము అనే దానికి వికృతి రూపం కంబడి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సంధి పదాలలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి సురేంద్ర సురా ప్లస్ ఇంద్ర యనాదేశ సంధి. ఆప్షన్ 2 తలపెల్ల తలపు ప్లస్ ఎల్ల తలపెల్ల ఉత్వ సంధి. ఆప్షన్ 3 గుణములు ఒగడ గుణముల ప్లస్ పొగడ గసడద వాదేశ సంధి. ఆప్షన్ 4 పైకెగిరి పైకి ప్లస్ ఎగిరి పైకెగిరి ఇత్వ సంధి అనేసి ఇచ్చారండి. వీటిల్లో సరికానిది ఏది అనేసి ఇచ్చారు. సరికానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. సురేంద్ర అంటే సురా ప్లస్ ఇంద్ర సురేంద్ర. ఇది వచ్చేసి మనకు గుణ సంధి అవుతుందండి. గుణ సంధి. ఇక్కడ మనకి అనాదేశ సంధి అనేసి ఇచ్చారు. సో ఇదైతే రాంగ్ అనమాట. సుర అంటే ఆకు ఈ అనేది మనకు ఆకు ఈ పరమైనప్పుడు ఏమవుతుంది, ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది అంటే సురేంద్ర అవుతుంది. సో ఇది మనకి ఏ సంధి అవుతుంది, గుణ సంధి. ఇక్కడ మిగిలినవి చూసుకుంటే తలపెల్ల అంటే తలపు ఊ అనేది వస్తుంది. తలపు ప్లస్ ఎల్ల తలపెల్ల ఉత్వ సంధి. నెక్స్ట్ గుణములు ఒగడ అంటే గుణముల ప్లస్ పొగడ గుణములు పొగడ ఇది గసడద వాదేశ సంధి అవుతుందండి. నెక్స్ట్ పైకి ఎగిరి అంటే పైకి ఈ అనేది మనకు ఇక్కడ వస్తుందండి. పైకి ప్లస్ ఎగిరి పైకి ఎగిరి ఇత్వ సంధి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 కరెక్టే. ఇక్కడ సురేంద్ర అనేది ఏమవుతుంది మనకు గుణ సంధి అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బుర్రకథల పితామహుడైన షేక్ నాజర్ పొందిన భారత ప్రభుత్వ పురస్కారం ఏది?
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పద్మశ్రీ అండి. బుర్రకథల పితామహుడైనటువంటి షేక్ నాజర్ పొందినటువంటి భారత ప్రభుత్వ పురస్కారం ఏది అంటే పద్మశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, జరుగుతున్న కాలం గురించి తెలిపే దానిని ఏమంటారు? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, తద్ధర్మార్థ కాలం అనేసి ఇచ్చారు. దీంట్లో జరుగుతున్న కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని తెలిపేటటువంటిది వచ్చేసి వర్తమాన కాలం అండి, వర్తమాన కాలం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి జిల్లేడు పువ్వుల్లో జగన్నాథుడు ఈ పొడుపుకు విడుపు ఏది అనేసి అడిగారు. సో దీనికి ఈ పొడుపు కథకి విడుపు వచ్చేసి జిల్లేడు పువ్వులలో జగన్నాథుడు ఎవరండి? చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలో సామెతకు గల పేరు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సూక్తి, ఆప్షన్ 2 లోకోక్తి, ఆప్షన్ 3 సుభాషితము, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. సంస్కృతంలో సామెతకు గల పేరు ఏంటంటే సూక్తి, లోకోక్తి, సుభాషితము, ఇవన్నీ ఏమన్నా కూడా మనకు సామెతం అనే అర్థమే వస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి అత్యంతము పదములోని సంధి రాయండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది గుణసంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 త్రిక సంధి అనేసి ఇచ్చారండి. అత్యంతము అంటే అతి ప్లస్ అంతము, అత్యంతము. సో ఇది మనకు ఏ సంధి అవుతుందండి? యనాదేశ సంధి. అత్యంతము అంటే అతి ప్లస్ అంతము, అత్యంతము యనాదేశ సంధి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఏమంటారు? పద్య పాదంలో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని అండి, మొదటి అక్షరాన్ని ఏమంటారు? యతి అనేసి పిలుస్తారు, యతి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వర్తమాన కాలిక అసమాపక క్రియను గుర్తించండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే లత ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది. ఆప్షన్ 2 లలిత పాట పాడుతూ నాట్యం చేస్తున్నదండి. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, నాట్యం చేస్తున్నది. నెక్స్ట్ థర్డ్ది కష్టపడి పనిచేస్తే ఫలితము దానంతట అదే వస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2 అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 1 and 2. ఇక్కడ లత ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది, లలిత పాట పాడుతూ నాట్యం చేస్తున్నది. సో ఇవి వర్తమాన కాలిక అసమాపక క్రియలు. సో ఆప్షన్ 3 చూసినట్లయితే కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట వస్తుంది. చేస్తే అండి అంటే ఇంకా చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకు భవిష్యత్ కాలిక అసమాపక క్రియ. ఇది వచ్చేసి మనకి ఏ కాలానికి సంబంధించింది? భవిష్యత్ కాలానికి సంభవించింది. ఇక్కడ మనకు వర్తమాన కాలిక అసమాపక క్రియ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అండి, 1 and 2 అనేది వర్తమాన కాలిక అసమాపక క్రియ. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? సో నా బాల్యం పాఠ్యాంశం వచ్చేసి ఏ ప్రక్రియకండి? ఆత్మకథా ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి రచనలలో సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయము, కాపు పాటలు కనిపిస్తాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రావూరి భరద్వాజ, ఆప్షన్ 2 సద్దుం రామ్మోహన్, ఆప్షన్ 3 వింజమూరి శివరామరావు, ఆప్షన్ 4 పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఎవరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయము, కాపు పాటలు కనిపిస్తాయి అంటే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు, ఇది ఏ రకమైన వాక్యము? సో ఇక్కడ మనకు వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు, ఇది మనకేం ఏదవుతుందంటే సంయుక్త వాక్యం అండి, సంయుక్త వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, జయగీతం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? జయగీతం అండి, జయగీతం అనేటటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? పాట అండి, పాటకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, అసంపూర్ణ వాక్యాలను తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వాక్యాంత బిందువు, ఆప్షన్ 2 వాక్యాంశ బిందువు, ఆప్షన్ 3 ఉద్ధరణ చిహ్నాలు, ఆప్షన్ 4 పైవేవి కాదు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాక్యాంశ బిందువు అండి. మనకు అసంపూర్ణ వాక్యం తెలిపినప్పుడు ఏ ఏం అంటే ఏ విరామచిహ్నాన్ని ఉపయోగిస్తారంటే వాక్యాంశ బిందువు. అలాగే సంపూర్ణ వాక్యం అనుకోండి, అప్పుడు మనము వాక్యాంత బిందువును ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్, ఫస్ట్ది ధనుజులు అంటే అసురులు రాక్షసులు. ఆప్షన్ 2 పామరుడు అంటే అగ్నుడు నీచుడు. ఆప్షన్ 3 ప్రాచీనము అంటే ప్రాక్తనము సనాతనము. ఆప్షన్ 4 కవి అంటే మర్కటము మకరము అనేసి ఇచ్చారండి. సో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 4 అనేది సరి కాదండి. ఎందుకు అంటే ఇక్కడ కోతి అంటే మనకు మర్కటము మకరము అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ధనుజులు అంటే అసురులు రాక్షసులు, పామరుడు అంటే అగ్నుడు నీచుడు, ప్రాచీనము అంటే ప్రాక్తనము సనాతనం అండి. ఇవి మనకు ప్రాక్టీస్ బిట్స్. అలాగే కొన్ని పర్యాయ పదాలు కూడా చూద్దాము. అంటే ఎక్కువగా మనల్ని అడుగుతుండేటటువంటి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే అడవి అంటే వనము కాన అరణ్యము. ఉద్ధది అంటే సముద్రము రత్నాకరము సాగరం. ఏనుగు అంటే కరి హస్తి గజము. కప్ప అంటే మండూకము బెకము దద్దురం. నెక్స్ట్ కథ అంటే గాథ వృత్తాంతము ఉదంతము అండి. నెక్స్ట్ కడుపు అంటే కుక్షి ఉదరము పొట్ట. కథనము అంటే యుద్ధము రణము సమరం. కపి అంటే కోతి మర్కటం వానరం అండి. కోతి మర్కటం వానరం. నెక్స్ట్ కరము అంటే చేయి హస్తము పాని. కొండ అంటే ఏంటి? గుట్ట పర్వతం గిరి నగం. కోవెలకి పర్యాయ పదాలు ఏంటి? గుడి దేవలము దేవాలయము. నెక్స్ట్ నేత అంటే నాయకుడు సారథి నడుపువాడు అండి. నేత్రానికి పర్యాయ పదాలు వచ్చేసి నయనము కన్ను అక్షి చక్షువు. నెక్స్ట్ పసిడికి పర్యాయ పదాలు వచ్చేసి బంగారము పుత్తడి సువర్ణము కనకము. నెక్స్ట్ పురము అనే దానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే పట్టణము నగరము స్థానీయము. పులి అంటే పుండరీకము వ్యాఘ్రము శార్దూలం అండి. పుష్పము అంటే పువ్వు సుమము విరి. నెక్స్ట్ పుడమికి పర్యాయ పదం వచ్చేసి పృథ్వీ వసుధ ధరణి. పెనిమిటి అంటే భర్త మొగుడు పతి. నెక్స్ట్ పొలానికి పర్యాయ పదాలు వచ్చేసి చేను క్షేత్రము సీమ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగిలినవి చూద్దాము. పండుగ అంటే పబ్బము ఉత్సవము వేడుక అండి. పండుగకి నానా అర్థాలు ఏంటి? పబ్బము ఉత్సవము వేడుక. ఇక్కడ కండ్లుకి నేత్రాలు నయనాలు అక్షులు అండి. ఖడ్గానికి పర్యాయ పదాలు ఏంటి? కత్తి అసి కృపానము అండి కృపానం. నెక్స్ట్ గాలికి పర్యాయ పదం వచ్చేసి పవనము మారుతము గాడ్పు. గుంపు అంటే మంద సమూహము బృందము. చీకటి అంటే అంధకారము ఇరులు ద్వాంతము. చెలిమికి వచ్చేసి పర్యాయ పదము స్నేహము నెయ్యము మైత్రి సోపతి కూడా అండి. చెరువు అంటే తటాకము కొలను మడుగు. చేపకు వచ్చేసి పర్యాయ పదము మీనము మత్స్యము. నెక్స్ట్ జషం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జలానికి పర్యాయపదం ఏంటండి? నీరు ఉదకము సలిలము. జీతము అంటే వేతనం భత్యం అండి వేతనము భత్యము. నెక్స్ట్ తాబేలికి పర్యాయపదాన్ని చూసుకున్నట్లయితే కూర్మము కమటము కచ్చపం. నెక్స్ట్ తృణానికి పర్యాయపదాలు వచ్చేసి గడ్డి పచ్చిక గరిక అండి. మిగిలినవి చూద్దాము. బావుటకి పర్యాయపదం వచ్చేసి జెండా పతాక ధ్వజము. బాట అంటే తోవ మార్గము దారి. బాణుడికి పర్యాయ పదాలు ఏంటి అండి? సూర్యుడు రవి ఇనుడు అర్కుడు. నెక్స్ట్ భార్యకి సతి పెండ్లాము కలత్రం అండి. కలత్రం అన్నా కూడా భార్యనే. నెక్స్ట్ భూమి అంటే అవని పృథ్వీ వసుంధర. నెక్స్ట్ మగువకి పర్యాయ పదం వచ్చేసి శ్రీ ఇంతి పడతి వనిత అండి. నెక్స్ట్ మేఘము అంటే మొగులు జీమూతము వారిదమండి. మేఘానికి పర్యాయ పదాలు ఏంటి? మొగులు జీమూతము వారిదము ఇవన్నీ పర్యాయ పదాలు. నెక్స్ట్ యుద్ధము అంటే రణము సమరము సంగరం. వనది అంటే వార్ది సముద్రం అంబుది. వారధి అంటే వంతెన సేతువు కట్ట అండి. నెక్స్ట్
నెక్స్ట్ మిగిలినవి వచ్చేసి వంశము అండి. వంశానికి పర్యాయపదం ఏంటండి? సంతతి, గోత్రము, కులము. సాధనానికి పర్యాయపదం వచ్చేసి ఇల్లు, నివాసము, మందిరము. సింహానికి పర్యాయపదం కేసరి, భృగరాజు, పంచాస్యం అండి, పంచాస్యము. నెక్స్ట్ హర్షానికి పర్యాయపదం వచ్చేసి సంతోషము, ముదము, సంబురం. హాలికుడు, హాలికుడికి పర్యాయపదాలు ఏంటి? రైతు, కర్షకుడు, కృషి వలయుడు అండి. నెక్స్ట్ దుర్గా, దుర్గకి పర్యాయపదం వచ్చేసి చండి, అంబ, పార్వతి అండి. దేహము, దేహానికి పర్యాయపదం ఏంటి? తనువు, శరీరము, మేను, వెయ్యి. నింగి, నింగికి పర్యాయపదం మిన్ను, ఆకాశము, గగనము. నిజము, నిజానికి పర్యాయపదం వచ్చేసి సత్యము, వాస్తవము, నివ్వద్ది. నెక్స్ట్ నైపుణ్యానికి పర్యాయపదం వచ్చేసి నేర్పు, పనితనము, కౌశలం. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి పర్యాయ పదాలండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులను కూడా చూద్దాము. అటవి అంటే అడవి, అంబ అంటే అమ్మ, ఆహారము అంటే ఓగిరం అండి, కథ అంటే కథ, కార్యము అంటే కర్జము, కీర్తి అంటే కిరతి, కుండము అంటే కుండ, కులము అంటే కొలము, గర్వము అంటే గరువము, గుణము అంటే గొనము. నెక్స్ట్ పృథ్వీకి వికృతి పదం వచ్చేసి పుడమి అండి. పర్వము అంటే పబ్బము, ప్రతిజ్ఞ అంటే ప్రతిన, ప్రయాణము అంటే పయనం, ప్రాణము, ప్రాణమునకు వికృతి వచ్చేసి పానము అండి. భక్తి అంటే బత్తి, భాష భాష, భోజనము బోనము, బృంగారము బంగారము. నెక్స్ట్ మాన్యము అండి. మాన్యము అంటే మన్యము, మేఘము అంటే మొఘలు, ముఖము అంటే మొగం, మౌక్తికము అంటే ముత్యం అండి. మౌక్తికానికి వికృతి వచ్చేసి ముత్యము. రాత్రి అంటే రేతిరి, రేయి కూడా వస్తుందండి. రాజు అంటే రాయడు, విద్య అంటే విద్యే, శక్తి అంటే సత్తువ, శ్రీ అంటే సిరి. నెక్స్ట్ గ్రాసానికి వికృతి పదం వచ్చేసి గాసము, చంద్రుడికి చంద్రుడు, చిత్రము, చిత్రానికి వికృతి చిత్తరువు, త్యాగము అంటే త్యాగము, ధర్మానికి వచ్చేసి దమ్మము అండి వికృతి, దూరము అంటే దవ్వు, దీపము అంటే దివ్య, దిశ అంటే దశ, నిజము అంటే నిక్కము, నిద్ర అంటే నిదుర అండి, నిద్ర అంటే నిదుర. నెక్స్ట్ పశువుకి వికృతి పశువు, పత్తనం అంటే పట్నం, పూర్ణిమ అంటే పున్నమ. నెక్స్ట్ సహాయము అంటే సాయము, సంద్రము అంటే సముద్రము అంటే సంద్రం అండి, సముద్రము అంటే వికృతి వచ్చేసి సంద్రము, శ్రీ అంటే సిరి, సింహము, సింహానికి వికృతి సింగం, సంతోషము అంటే సంతసం, స్నానము అంటే తానము, స్వామి అంటే సామి అండి, స్వామి అంటే సామి అనేది మనకు వికృతి పదం. ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా ప్రతి ఒక్క ఎగ్జామ్స్లలో రిపీట్ అవుతూ ఉంటాయండి. టెట్ కానీ డిఎస్సి కానీ మనకు ఏ తెలుగు ఎగ్జామ్ రాస్తున్నా కూడా పర్యాయ పదాలు అలాగే ప్రకృతి వికృతులు అంటే దాదాపు వీటిల్లో నుంచే మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.